హాయ్ అండి అందరికి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ట్రేడ్ విత్ అనాలిసిస్. సో ఎవరైతే మన ఛానల్ ని కొత్తగా విజిట్ చేస్తున్నారో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఫర్దర్ గా వీడియోలోకి ఎంటర్ అవుదాం. సో ఈ రోజు మార్కెట్ అనేది మనకి పాజిటివ్ లో ఓపెన్ అయిందండి నిఫ్టీ 50. సో నిఫ్టీ 50 పాజిటివ్ లో ఓపెన్ అయినా కూడా క్లోజింగ్ మాత్రం మనకి ఒక క్యాండిల్ చూడండి, లాస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ చూడండి, ఒక డోజీ క్యాండిల్ అండి. అండ్ ఆల్సో అది మనకి +7 పాయింట్స్ మాత్రమే క్లోజ్ అయింది. సో ఇక్కడ నేను మీకు చెప్పడం అయితే జరిగింది ఏంటంటే కొంచెం కరెక్షన్ నడుస్తుంది, కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోండి అని చెప్పాను. అండ్ ఈ రోజు మొత్తం చెప్పాలంటే సైడ్ వేసే నడిచింది. ఆఫ్టర్నూన్ సెషన్ మొత్తం సైడ్ వేసే ఉండింది. బట్ ఇక్కడ మీరు గమనించినట్లయితే మార్నింగ్ మనకి ఫస్ట్ 1 అవర్ కొంచెం పర్లేదండి, మార్కెట్ మూవ్ అవ్వడానికి ట్రై అయితే చేసింది. బట్ ప్రీమియమ్స్ అనేవి మూవ్ అవ్వలేదు. సో ఎవరైతే ఈ రోజు ట్రేడ్ అనేది తీసుకొని రేపు పెరగొచ్చులే అనేసి హోల్డ్ చేసుకొని ఉంటారు కదా కొంతమంది. సో వాళ్ళ కోసం నేను చెప్పే ఒక సజెషన్ ఏంటంటే, మీరు నెక్స్ట్ డే 9:15 కి ఎగ్జాక్ట్లీ 9:15 కి మనకి మార్కెట్ అనేది ఓపెన్ అవుతుంది కదా. సో 9:15 ఎంటర్ అయినప్పుడు మీరు ఎగ్జిట్ అవ్వడానికి ప్లాన్ అయితే చేసుకోండి. ఈ రోజు హోల్డ్ చేసిన వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. సో 9:15 కి ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేయండి, హోల్డ్ అయితే చేయకండి. రైట్ నో ఇట్స్ నాట్ అట్ ఆల్ గుడ్ మార్కెట్. సో అందుకనే హోల్డ్ అయితే చేసుకోకండి, ఏ రోజు ఆ రోజు చేసుకోవడానికి ట్రై చేయండి. బట్ లాంగ్ టర్మ్స్ చేసే వాళ్ళ కోసం అయితే నేను హోల్డ్ చేసుకోండి అనే చెప్తాను. ఇక్కడ ఇంట్రాడే చేసే వాళ్ళు ఉంటారు కదా, 1 వీక్ ఎక్స్పైరీ కోసం అలా అలా చేసే వాళ్ళు అయితే మాత్రం 9:15 కి ఎగ్జిట్ అవడానికి ట్రై అయితే ప్లాన్ చేసుకోండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో నిఫ్టీ ఇక్కడ చూసారా అప్ ట్రెండ్ లో ఉంది. సో ఒక హై అనేది ఫామ్ అవుతూ మనకి అప్ ట్రెండ్ లో ఉంది, ఆ తర్వాత ఇదంతా సైడ్ వేస్ ఉండిందండి మార్కెట్. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, సో అప్ ట్రెండ్ వచ్చి నెక్స్ట్ ఇలా సైడ్ వేస్ వచ్చిన తర్వాత మనం ఇక్కడ పాజ్ తీసుకోవాలి కదా. మన లెవెల్ ఉంటుంది కదా, ఆ లెవెల్ దగ్గర పాజ్ అయితే తీసుకొని ఎయిదర్ అప్ బ్రేక్ చేస్తే మాత్రం అబోవ్ సైడ్ కి ప్లాన్ అయితే మీరు చేయొచ్చండి. ఎందుకంటే మనకి మోస్ట్లీ అప్ ట్రెండ్ లో ఎక్కువ సార్లు అంటే ఫర్దర్ గా మనం ప్రీవియస్లీ చూసుకుంటే లాస్ట్ 4 days చూసుకుంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో మనకి ఒక హై పాయింట్స్ అయితే ఇస్తూ వెళ్తుంది కదా మార్కెట్. సో ఇక్కడ ఒకవేళ బ్రేక్ పాయింట్ కనుక మనకి అంటే మన పాయింట్ ఏదైతే ఉంటుందో అది బ్రేక్ పాయింట్ కదా. సో ఆ పాయింట్ ని బ్రేక్ చేస్తే మాత్రం మీరు ఫర్దర్ గా అబోవ్ సైడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చండి, విత్ సేఫ్ గా వెళ్ళొచ్చు. అదర్వైజ్ మీరైతే ప్లాన్ అయితే చేసుకోకండి అబోవ్ సైడ్. అది బ్రేక్ చేసినప్పుడు మాత్రమే మీరు ప్లాన్ అయితే అబోవ్ సైడ్ చేసుకోండి. దట్ లెవెల్ విల్ బి 24,357. సో ఆ లెవెల్ కు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా మీరు ప్లాన్ అయితే చేయండి అబోవ్ సైడ్ కి. అది బ్రేక్ చేయకపోతే మాత్రం మీరు డౌన్ సైడే ఉండండి, అబోవ్ సైడ్ ఉండకండి. అది ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో అప్పుడు మాత్రమే అబోవ్ సైడ్ కి ప్లాన్ అయితే చేయండి. ఓకే. సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ అయితే మనకి క్లోజింగ్ అయితే మైనస్ లో క్లోజ్ అయిందండి, -41 పాయింట్స్. బట్ ఓపెనింగ్ అయితే పాజిటివ్ లో ఓపెన్ అయింది బ్యాంక్ నిఫ్టీ కూడా. సో ఇక్కడ మనకి సేమ్ యాజ్ నిఫ్టీ మనకి 1 hour మాత్రమే ఒక మొమెంటం అనేది చూసాము, ఆ తర్వాత మాత్రం మొత్తం మనకి సైడ్ వేస్ ఉండింది మార్కెట్. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది కూడా సేమ్ అండి, అప్ ట్రెండ్ లో నడుస్తుంది మార్కెట్ అనేది. ఒక హై లెవెల్ అయితే ఇవ్వడం జరిగింది, ఒక హై పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది, ఆ తర్వాత మనకి సైడ్ వేస్ మూమెంటం అనేది చూస్తున్నాము. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఎం ప్యాటర్న్ అయితే ఉండిందండి. సో ఎం ప్యాటర్న్ ఉండింది కాబట్టి ఇక్కడ ఫర్దర్ గా మనకి ఒక చిన్న కన్సాలిడేట్ అయ్యి ఫర్దర్ గా డౌన్ సైడ్ కి బ్రేక్ అన్నా ఇవ్వాలి. సో అంతవరకు వెయిట్ అయితే చెయ్యండి. ఓకే, హరిబరిగా మాత్రం మీరు ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోకండి. ఓకే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 55,292 లెవెల్ ఉంది కదా. సో 55,292 లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో అప్పుడు మీరు డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో సేఫ్ గా. ఇఫ్ ఈ లెవెల్ బ్రేక్ చేయకపోతే మీరు అబోవ్ సైడే ఉండండి. ఓకేనా. సో ఈ లెవెల్ బ్రేక్ చేసినప్పుడు మాత్రమే మీరు డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోండి. రేపు గనక ఒకవేళ గ్యాప్ అప్ అయితే ఈ లెవెల్ కి అబోవ్ వెళ్ళిందంటే ఓకే, మీరు వెయిట్ చేయండి. కొంచెం లెవెల్స్ ఉంటాయి కదా మన లెవెల్స్, సో ఆ లెవెల్స్ ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ ప్లాన్ చేసుకోండి. ఇఫ్ ఈ లెవెల్ కి డౌన్ సైడ్ అంటే గ్యాప్ డౌన్ అయ్యిందంటే, ఈ లెవెల్ కి డౌన్ ఓపెన్ అయ్యిందంటే అప్పుడు మీరు ఆరాంగా ఫస్ట్ 15 మినిట్స్ వెయిట్ చేసి ఆ తర్వాత మీరు ఆ క్యాండిల్ సస్టైన్ అవ్విన తర్వాత ప్లాన్ అయితే చేయండి. ఓకేనా. సో సెన్సెక్స్ కూడా ఒకసారి చూద్దామండి.
సో సెన్సెక్స్ చూసారా, సేమ్ ఇది కూడా అప్ ట్రెండ్ లో ఉంది మార్కెట్. ఇక్కడ మనకు ఒక హై పాయింట్ ఇచ్చింది, ఇక్కడ ఒక హై పాయింట్, ఇక్కడ ఒక హై పాయింట్, అండ్ దాని ఇక్కడ ఒక హై పాయింట్. ఆ తర్వాత మొత్తం కన్సాలిడేట్ మార్కెట్. సో ఇది కూడా మనకి ఒక రకంగా మంచిదే. బిఫోర్ బ్రేకింగ్ ద పాయింట్ మనకు ఒక కన్సాలిడేట్ మార్కెట్ అయితే మనం చూస్తాం కదా. సో ఈ రోజు సేమ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఆల్సో సెన్సెక్స్ మనకి 1 అవర్ మాత్రమే మొమెంటం అనేది ఇచ్చింది. ఆ తర్వాత మొత్తం సైడ్ వేస్ ఉంది. ఎవరైతే హోల్డ్ చేసి ఉంటారో సెన్సెక్స్ లో నేనైతే సజెస్ట్ చేస్తాను, నెక్స్ట్ డే 9:50కి మీరు ఎగ్జిట్ అయిపోండి. అది పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా ఎగ్జిట్ అయిపోండి. ఎందుకంటే హ్యూజ్ లాసెస్ కి వెళ్లకుండా ఒక సేఫ్ జోన్ లో ఉండడానికి చెప్తున్నాను మీకు. సో రైట్ నో మార్కెట్ అయితే అసలు బాగాలేదు కాబట్టి మీకు చెప్తున్నాను. ఓకే, ఒకసారి మనము ఇంపార్టెంట్ లెవెల్ ఒకసారి చూద్దామండి. సో ఇక్కడ వచ్చేసి ఇంపార్టెంట్ లెవెల్ వచ్చేసి 80,248 అండి. సో 248 లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో అప్పుడు మీరు డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోండి. అదర్వైజ్ మీరు కొంచెం పాజ్ తీసుకొని వెయిట్ చేయండి సెన్సెక్స్ లో. సెన్సెక్స్ ఎందుకంటే ఒక్కసారిగా మనకి కొంచెం హ్యూజ్ మొమెంటం అనేది ఉంటుంది కదా. సో అందువల్లనే వెయిట్ చేయండి అని చెప్తున్నాను. అబోవ్ సైడ్ ప్లాన్ చేసే వాళ్ళు కొంచెం లెవెల్స్ ని బేస్ చేసుకొని చేయండి. బట్ డౌన్ సైడ్ మాత్రం ఆ లెవెల్ ని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో అప్పుడు మాత్రమే ప్లాన్ చేసుకోండి. ఈ రోజు మనకి సెన్సెక్స్ క్లోజింగ్ అయితే +70 పాయింట్స్ లో ఉండింది. సో +70 పాయింట్స్ అంటే చూసారు కదా, నిఫ్టీలోనే మనకి ఒక +7, దీంట్లో +70. సో పెద్ద ఇంపాక్ట్ కాదు, మొత్తం సైడ్ వేస్ మార్కెట్. సో ఒకసారి మనము వీటి లెవెల్స్ కూడా చూద్దాము రేపటికి ఎలా ఉంటాయో. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లెవెల్స్ ఇస్తానండి ఈ రోజు మీకు. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లెవెల్స్ ని ఫాలో అవ్వి జాగ్రత్తగా ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోండి. ఓకే, సో నిఫ్టీ 50 లెవెల్స్ చూద్దామండి 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో. సో నిఫ్టీ 50 లెవెల్స్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో అబోవ్ సైడ్ వచ్చేసి 24,335, 24,308, 24,279 అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 24,253, 24,233, 24,215. అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో అబోవ్ సైడ్ వచ్చేసి 56,102, 55,947, 55,678, 55,437 అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 55,259, 55,127 అండ్ 54,898. అండ్ ఒకసారి సెన్సెక్స్ లెవెల్స్ కూడా చూద్దాం 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో. సో అబోవ్ సైడ్ వచ్చేసి 80,659, 80,434, 80,303, 80,249, 80,241 అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 80,065, 79,824, 79,566. సో ఈ లెవెల్స్ ని మీరు జాగ్రత్తగా నోట్ చేసుకొని ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోండి. రైట్ నో మూమెంటం అయితే అంత మంచిగా లేదండి. సో కొంచెం అవాయిడ్ చేయండి మార్కెట్ ని. మన ప్రీమియం అయితే అంతగా మూవ్ అవ్వట్లేదు. సో అందుకని జాగ్రత్తగా ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ సేఫ్ ట్రేడ్.